హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రజో స్టోరీస్. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఎక్కడికో వెళ్ళిపోతున్నాను అనుకుంటున్నారా? ఎర్లీ మార్నింగే వెళ్తున్నానండి. నేనైతే ఈరోజు బెంగళూరులో అతిపెద్ద ఫిష్ మార్కెట్కి అయితే వెళ్తున్నాను. బెంగళూరులో క్లైమేట్ చూడండి, మార్నింగ్ 6 అయింది, అయినా కానీ ఎంత ఫాగ్ అయితే ఉండిందో. ఇప్పుడు సండే కాబట్టి ట్రాఫిక్ అయితే లేదు, త్వరగానే వెళ్ళిపోయాము. ఈ మార్కెట్ అయితే శివాజీనగర్ దగ్గరలో అయితే ఉంటుంది. ఇందుకు ఈ మార్కెట్ పేరు చెప్పలేదు కదా, రసూల్ మార్కెట్ అండి. ఇక్కడ అన్ని రకాల నాన్ వెజ్ ఐటమ్స్, వెజిటేబుల్స్, ఫ్రూట్స్ అన్నీ అయితే ఇక్కడ దొరుకుతాయి. ఫస్ట్ అయితే నేను ఫిష్ మార్కెట్కి అయితే వెళ్తున్నాను. ఈరోజు మీకు ఫిష్ మార్కెటే చూపిస్తాను. ఇది బెంగళూరులోనే అతిపెద్ద హోల్సేల్ ఫిష్ మార్కెట్ అండి. ఇక్కడ అన్ని రకాల ఫిషెస్ అయితే అవైలబుల్గా ఉంటాయి. ప్లస్ ఏంటంటే హోల్సేల్ కాస్ట్లోనే దొరుకుతాయి. బయట తీసుకునే మనం షాప్స్లో తీసుకునే ఫిషెస్ ప్రైజెస్ కన్నా కూడా ఇక్కడ నాకైతే చాలా తక్కువ ప్రైజెస్ అనిపించింది. ఇక్కడ ఎలాంటి ఫిషెస్ దొరుకుతున్నాయో, వాటి ప్రైజెస్ ఎలా ఉంటాయో చూడాలంటే వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. అలాగే నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. ఇక్కడ చూస్తున్నారు కదా, టైగర్ ప్రాన్స్ అయితే ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. వీటి కాస్ట్ వచ్చి 650 అయితే చెప్పారు. చాలా ఫ్రెష్గా ఉన్నాయండి. ప్లస్ సైజ్ కూడా చాలా బాగుంది. ఈ చేపలు చూడండి, వచ్చి తెలుగులో అయితే గులివిందులు అంటారు, ఇంగ్లీష్లో అయితే రాణి ఫిష్ అంట. వీటి ప్రైస్ వచ్చి 200 అని చెప్పారు. ఇలా ఒక 50 అటు ఇటుగా అన్ని షాప్స్లో సేమ్ ప్రైజెస్ అయితే ఉన్నాయండి. ఈ ప్రైజెస్ వచ్చి డైలీ అయితే చేంజ్ అవుతూ ఉంటాయండి. అలాగే ఫిష్ వెరైటీస్ కూడా డైలీ అయితే చేంజ్ అవుతూ ఉంటాయంట. ఎర్లీ మార్నింగ్ వస్తే మాత్రం కొంచెం ఫ్రెష్ ఫిష్తో పాటు కొంచెం బెటర్ ప్రైస్ అయితే దొరుకుతుంది. బార్గెనింగ్ చేస్తే కూడా కొంచెం ఏంటంటే వెండర్స్ అడ్జస్ట్ అయితే చేస్తారు మనకి ప్రైస్. ಇದು షీలా ఫిష్ అండి, 360 అయితే చెప్పారు. కానీ ఇందులో అయితే చాలా వెరైటీస్ ఉన్నాయి, చాలా సైజ్ కూడా పెద్దగా ఉన్నాయి. చూస్తున్నారు కదండి, అవైతే ఎలసలంట. ఇవి వచ్చేసరికి మనకి చెరువులో దొరికే బొచ్చు చేపలండి, రాహు అని అంటారు ఇక్కడైతే. వీటి ప్రైస్ వచ్చేసి కిలో 200. ఇక్కడ చూస్తున్నారా, ఇప్పుడే ఐస్ బాక్స్ లోంచి అయితే తీస్తున్నారు. మనకైతే ఫ్రెష్ గా రివర్స్ లోంచి అయితే పట్టి తీస్తారు మన సైడ్. ఇక్కడ బెంగళూరులో ఇలా దొరకడమే పెద్ద ఫ్రెష్ అండి. ఇవి చూస్తున్నారా, ఈ చిన్న చేపలు వచ్చేసి కట్టు చేపల్లాగా ఉన్నాయి. వీటి ప్రైస్ వచ్చి కిలో 180 చెప్పారు. కానీ ఫిషెస్ అయితే చాలా ఫ్రెష్ గా ఉన్నాయండి. నేనైతే తీసుకున్నాను ఇవి. ఇక్కడ చూడండి, ఇక్కడ పెద్ద చేపలు ఎలా దొరుకుతున్నాయో చిన్న చేపలు కూడా అన్ని వెరైటీస్ అయితే దొరుకుతున్నాయి. మన సైడ్ నెత్తలు, బెత్తులు అంటారు కదా, అన్ని వెరైటీస్ అయితే ఇక్కడ దొరుకుతున్నాయి. స్టార్టింగ్ 150, 180, 200 వరకు అయితే ఉన్నాయి వీటి ప్రైస్. ఫిష్ ಮಂಡುವೆ ಅರೇಬಿಯನ್ ಎಷ್ಟು ಕಿಲೋ? 300. ఎంత పెద్ద ఫిష్ ఉందో. ಇದೇನ್ ಫಿಶ್? ವಂಜರಮಾ? ಎಷ್ಟು ಕಿಲೋ? ಫುಲ್ ಬೇಕಾ ಸ್ಲೈಸ್ ಬೇಕಾ? ಸ್ಲೈಸ್ ತಗೊಂಡ್ರೆ ನಿಮ್ಗೆ 1400 ಇದೆ. ಫುಲ್ ಕೆಜಿ ತಗೊಂಡ್ರೆ ನಿಮ್ಗೆ 950 ಇದೆ. చూస్తున్నారు కదా, చాలా ఫిష్ వెరైటీస్ అయితే ఉన్నాయి. ఇవైతే చందువాలంటండి. నాకు కూడా చాలా నేమ్స్ అయితే తెలియదు, ఇక్కడే నేను తెలుసుకుని అయితే మీకు చెప్తున్నాను. మ్యాక్సిమం అన్ని టైప్ ఫిషెస్ అయితే దొరుకుతున్నాయి. బాంగ్డా వచ్చి 200 అండి. పాంప్లెట్ సిల్వర్ అయితే 950 నుంచి 1000 వరకు అయితే ఉండింది. అలాగే నెత్తళ్ళు చెప్తున్నాను కదా, 200 అలా ఉంది. ట్యూనా ఫిష్ చూస్తున్నారా, ఇదైతే కిలో 250 అయితే చెప్పారు. ఇంకా ఇక్కడ స్క్విడ్స్, కట్ల చేపలు, క్రాబ్స్, సీ ఫ్రాన్స్, క్యాట్ ఫిష్, రెడ్ స్నాపర్, షీలా ఫిష్, షీలాలో మళ్ళీ గ్రీన్ షీలా అంట. చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి.
అన్నీ కూడా ఒక్కొక్క షాప్ డిఫరెంట్ ప్రైజెస్ అయితే ఉన్నాయి. ప్లస్ బయట ప్రైజెస్ కన్నా హోల్సేల్గానే దొరుకుతున్నాయి. ఈ ఫిషెస్ చూడండి, వీటిని అయితే లేడీస్ ఫిష్ అంటున్నారు. మన సైడ్ అయితే దొంతులు అంటారు అనుకుంటా, నాకు కూడా అంత ఐడియా లేదు. వీటి ప్రైస్ వచ్చి 400 అయితే చెప్పారు. ఈ ఫిష్ వచ్చేసరికి కోరే ఫిష్ అంట, కిలో వచ్చి 250 చెప్పారు. ಎಷ್ಟು ಕಿಲೋ 550 ఇది ప్రాన్ ಎಷ್ಟು 450. టైగర్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదేనండి రెడ్ స్నాపర్. ఇది వచ్చి కిలో 400 అయితే చెప్పారు. ఇక్కడ చాలా షాప్స్ లో ఏంటంటే వంజరం ఫిష్ అయితే చాలా ఎక్కువగా దొరుకుతుందండి. దాని ప్రైస్ కూడా 900, 1000 అలా పీస్ అయితే ఒక ప్రైస్ లో ఇస్తున్నారు. ఫుల్ ఫిష్ అయితే ఒక ప్రైస్ అయితే ఇస్తున్నారు. కానీ చాలా ఎక్కువ పెద్ద సైజెస్ లో కూడా ఇక్కడ చాలా ఫిషెస్ అయితే అవైలబుల్ ఉన్నాయి వంజరంలో. అలాగే ఇక్కడ స్క్విడ్ చూడండి, ఇప్పుడు ఎక్కువ తింటున్నారు కదా, అది కూడా ఎక్కువగా అవైలబుల్ ఉంది. లేడీస్ ఫిష్ లేడీస్ కనపడవు గానీ మంచి కామెడీ ఉంది నీలో. ఇక్కడ చూసేవన్నీ ఫిష్ స్టాల్స్ అండి, లైన్ గా ఉన్నాయి. ఒక స్ట్రీట్ ఫుల్ గా అటు ఇటు ఫుల్ ఫిష్ స్టాల్సే ఉన్నాయి. ఎవరైనా బల్క్ గా తీసుకోవాలి అనుకుంటే మాత్రం రసూల్ మార్కెట్ అయితే బెస్ట్ ఆప్షన్ అండి. ఎందుకంటే అన్ని చాలా షాప్స్ ఉన్నాయి కాబట్టి అన్ని షాప్స్ లో ప్రైజెస్ వేరియేషన్ చూసుకుని అయితే మనం బల్క్ గా తీసుకోవచ్చు. మార్కెట్ వచ్చేసి మండే హాలిడే అటండి. సండే అండ్ ట్యూస్డే అయితే ఇక్కడ ఎక్కువ రష్ ఉంటుంది. అలాగే ఎక్కువ మెటీరియల్ అయితే ఇక్కడికి వస్తుంది. మీకు ఫ్రెష్ ఫిష్ కావాలి అంటే సండే ట్యూస్డే వస్తే మాత్రం ఆ రోజే స్టాక్ అయితే వస్తుందంట, ఇక్కడ ఉన్న సెల్లర్స్ అయితే చెప్పారు. ఈ ఫిష్ చూడండి, వంజరం ఎంత పెద్దది అయితే ఉండిందో. ఆ మొహం చూడండి, చేపల మార్కెట్ లో విభూతం కూడా ఈ ఫిష్ చూడండి, ఇదైతే గ్రీన్ షీలా అంట. ఇది చూడండి నా అంత హైట్ అయితే ఉండింది. అలానే దీని ప్రైస్ వచ్చేసి కిలో 330 అయితే చెప్పారు. ఇక్కడ ఉండే సెలర్స్ అయితే చాలా ఫ్రెండ్లీగా ఉన్నారండి. చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఫిషెస్ ప్రైజెస్, వాటి నేమ్స్ అన్నీ కూడా. చాలా కొత్త నేమ్స్ విన్నాను మార్కెట్ వెళ్ళిన తర్వాత. ఎంత కిలో 250 ప్రాన్ 380 ఇక్కడ క్రౌడ్ చూస్తున్నారు కదా, చాలా ఎక్కువైతే ఉండిందండి. మేము వెళ్ళింది ఎర్లీ మార్నింగ్ కదా, ఫ్రెష్గా ఉంటాయి, ప్లస్ హోల్సేల్ ప్రైజెస్ దొరుకుతాయి కాబట్టి చాలా మెంబర్స్ అయితే ఇక్కడికి వచ్చారు ఫిషెస్ తీసుకోవడానికి. అయితే ఇక్కడ ఫిష్ ఒకటే కదండి, చికెన్, మటన్ ఇలా అన్ని నాన్ వెజ్ ఐటమ్స్ అయితే దొరుకుతున్నాయి. ఇక్కడైతే ఎక్కువ మంది హోల్సేల్గా అయితేనే తీసుకెళ్తున్నారండి, కానీ రీటైల్గా కూడా ఇస్తున్నారు. వీళ్ళు 1 kg నుంచి అయితే ఇస్తున్నారు. మనకి ఎంత క్వాంటిటీ కావాల్సిన అయితే అంత ఇస్తున్నారు. కానీ ఇక్కడ అన్ని షాప్స్లో లాగా క్లీన్ అయితే చెయ్యట్లేదండి. మనం ఏంటంటే ఇక్కడ సెపరేట్గా క్లీన్ చేసే వాళ్ళు ఉంటున్నారు. వాళ్ళకి కిలో 20, 30 ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రైస్ అయితే తీసుకుని క్లీన్ చేసి అయితే ఇస్తున్నారు. ఇక్కడ హోల్సేల్ మార్కెట్ అయితే నైట్ 1 o'clock నుంచి అయితే స్టార్ట్ అవుతుందంటండి. ఇక్కడ మనకి రీటైల్గా అమ్ముకునే వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి హోల్సేల్గా అయితే తీసుకుని వచ్చి మనకి లోకల్ షాప్స్లో అయితే సేల్ చేస్తారట. ఇక్కడ చూస్తున్నారా, ఈ క్రాప్స్ అయితే ఎంత చిన్నగా ఉన్నాయో, ఇవి కూడా తింటారంట. నాకైతే తెలియదు, నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను ఇంత చిన్న క్రాప్స్ని. ఇవి వచ్చి డజన్ 250 చెప్తున్నారు. ఇవి కూడా చాలా ఎక్కువగా సేల్ అవుతున్నాయండి ఇక్కడ. చూస్తున్నారు కదా, ఇది అయితే రసూల్ మార్కెట్. దీని లోపల అయితే అన్ని షాప్స్ అయితే ఉన్నాయి నాన్ వెజ్ సంబంధించి, అలాగే వెజిటేబుల్స్, గ్రోసరీస్, అన్ని ఫ్లవర్స్ కూడా ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి. ఈ ఫిష్ చూసారా, ఇది కూడా వంజరమేనండి. ఇది వచ్చి 8 kgs అయితే ఉందంట. ఇక్కడ ఉన్నాయి చూసారా క్రాప్స్, చాలా పెద్ద సైజులో అయితే ఉన్నాయి. ఇవి వచ్చి కిలో 650 అయితే చెప్పారు. ఈ టైప్ బ్లాక్ కలర్ క్రాప్స్ దొరకడం అయితే బెంగళూరులో చాలా రేర్ అండి. ఎక్కువగా అయితే బ్లూ కలర్ క్రాప్సే ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి. ఇవైతే మన సైడే కదా దొరుకుతాయి. ఇక్కడ చూసారా చందువాలు చాలా బాగున్నాయి. ప్రైస్ వచ్చేసి 950 అలా చెప్పారు. ఇక్కడ చూడండి టైగర్ ఫ్రాన్స్లోనే వైట్ కలర్ అట. ఇవి కూడా చాలా సైజ్ పెద్దగానే ఉన్నాయి. 450, 500 అలా ఒక్కొక్క చోట ఒక్కొక్క ప్రైస్ అయితే ఉండింది. వైట్ పాంప్లెట్ చూసాం కదా, అదైతే 950, 1000 అయితే చెప్పారు. ఇవి చూస్తున్నారు కదా, ఇవైతే బ్లాక్ పాంప్లెట్ అండి. ఇది వచ్చి 480 అయితే చెప్పారు కిలో. ఇది రెడ్ స్నాపర్. రెడ్ స్నాపరా లాగరా ಎಷ್ಟು ಕಿಲೋ 350. 350 ಅದು ಅದು ಪಾಲು పాలు ಅದೆಂತ 350. ఇదేం ఫిష్ అపోలో ఫిష్ బటర్ ఫిష్ कितने केजी 200.
बोला एक कौन सा फिश है जी? कौन सा फिश है ये शीला फिश कितने केजी? ये 340 किलो అది ఎంత ఉంటుంది कितने केजी रहते हैं वो? कितने केजी रहेगा वो? 9 किलो 8 किलो 8 केजी। మెయిన్ షేలా ये 350 किलो ये 2 किलो वैसा आएगा మార్కెట్ వచ్చేసి బెంగళూరులోనే వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ మార్కెట్ అంటండి. అలాగే ఇక్కడ ఉన్నాయి చూసారా సొర చేపలు, ఇవి వచ్చి కిలో 320 అయితే చెప్పారు. ఇవి కూడా చాలా ఫ్రెష్గా అయితే ఉన్నాయండి. మన సైడ్ అయితే ఎక్కువ తింటారు కదా సొరపిట్టు అంతా చేసుకొని. అలాగే ఇక్కడ చూస్తున్నారా బ్లూ క్రాబ్స్, ఇవైతే చాలా పెద్దగా అయితే ఉన్నాయి. నాకైతే చాలా తక్కువ స్టాక్ అయితే కనిపించింది క్రాబ్స్లో. అలాగే వీటి ప్రైసెస్ వచ్చేసి 700 అయితే చెప్పారు. చెప్పాను కదండి డైలీ అయితే ప్రైస్ డిఫరెంట్ చేంజెస్ అయితే అవుతూ ఉంటుందంట. చూసారు కదా, ఈ వీడియో అయితే మీకు ఎలా అనిపించిందో నాకైతే కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. అలాగే మరింత ఇంట్రెస్టింగ్ కంటెంట్తో వచ్చే వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయడం అయితే మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.